అర్హులకేమో అన్యాయం, ఉన్నవాళ్లకే ప్రభుత్వ ఇండ్లు. సిద్దిపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇల్లు కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ఎదుట అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం లద్నూర్కు చెందిన ఓ దళిత ప్రభుత్వ మల్టీపర్పస్ వర్కర్ ఎంపీడబ్ల్యూ ప్రభుత్వ గృహం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. 10 ఏళ్ల క్రితం భార్యను కోల్పోయి 2 పిల్లలతో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు, సొంత ఇల్లు ఉన్నవారికి ప్రభుత్వ గృహాలు మంజూరు చేస్తున్నారని, నిజమైన అర్హులను మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా అర్ధనగ్న నిరసన చేపట్టి తన నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు న్యాయం చేస్తారా, అర్హుడికి గృహం మంజూరు చేస్తారా అన్నది వేచి చూడాలి. నేను గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్గా పనిచేస్తున్నాను. నాకు ఇల్లు లేక 15 సంవత్సరం అవుతుంది. నాకు భార్య లేదు, భార్య చనిపోయింది. కిరాయిలో ఉంటున్నాను. కావున నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం తరఫున నాకు సహాయం చేయగలరని మీ ముందుకు మనవి చేస్తున్నాను. తారపు రమేష్, గ్రామం లద్దునూరు. నేను గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనిచేస్తున్నాను. నాకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. నా భార్య క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. కావున మీరన్నా మీ దృష్టికి నా బాధ ఆలోచించి, నా భార్య, నా పిల్లలేమో హాస్టల్ చదువుకుంటారు, నేనేమో ఇల్లు లేక కిరాయి కింద ఉంటున్నాను. దయచేసి నా మొర ఆలకించి నాకు ఇల్లు మంజూరు చేసి నన్ను ఆదుకోగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాను. గారు వెంటనే నాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాను. ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వస్తున్నాయి, కనీసం నాకు ఇల్లు లేక నేను కిరాయి ఇంట్లో ఉన్నా కానీ నాకు ఇల్లు ఇవ్వడం లేదు. దయచేసి నా మొర ఆలకించి నాకు ఇల్లు మంజూరు చేసి నన్ను ఆదుకోగలరని వేడుకుంటున్నాను.